ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ దిశ. కొమ్మారెడ్డి పట్టాపైన దాడి, ఆ కాళ్లపైన చూడనట్టు కొట్టారు. ఇంకో పక్క బ్రహ్మారెడ్డి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే ఒక సభ్యుడు మా ఇంటి మీదకి వచ్చాడు. ఎక్స్ప్లెనేషన్ ఏంటి దిశ? నా అపాయింట్మెంట్ కోసం కర్రలు వేసుకొని వచ్చాడంట. అంటే ఎంత అసమార్థం కాదు. నేను ప్రతిపక్ష నాయకుడిని, నువ్వు ఒక వేరే పార్టీ ఇదివి, మా ఇంటికి నువ్వు ఎందుకు రావాలి? వస్తే ముందు నాకు చెప్పాలి, నా పర్మిషన్ తీసుకోవాలి. కనీసం చెప్పకుండా వచ్చి ఇది చేస్తే, ఆనాటి డీజీపీ ఒక మాట అంటాడు దిశ, నేను అమరావతికి వస్తామంటే నా మీద చెప్పులు రాళ్లతో దాడి చేశారు. ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు డీజీపీ. ప్రజాస్వామ్యంలో ప్రజలకు కోపం వచ్చినప్పుడు భావ స్వేచ్ఛ ఉందని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు డీజీపీ. అదే మరి దీనిపైన కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మొన్నే పుంగనూరులో రామచంద్ర యాదవ్ ఇంటిపైన దాడి చేయడం, టీడీపీ నేత గాంధీ ఇంటిపైన దాడి చేసి ఆయన కన్ను పోగొట్టడం, ఇవన్నీ కూడా దిశ కొన్ని సంఘటనలు నేను పెడుతున్నా, కొన్ని వందల సంఘటనలు ఇలాంటి జరిగాయి. నెక్స్ట్ ఇక్కడ దిశ పార్టీ ఆఫీసుల పైన, ఒకటి తెలుగుదేశం పార్టీ నేషనల్ ఆఫీస్, గన్నవరం పార్టీ తెలుగుదేశం పార్టీ, టెక్కల్లో జనసేన కార్యాలయం, ఆఫీసుల పైన దాడి చేసే సంస్కృతి ఎందుకు అధ్యక్ష తెలుగుదేశం పార్టీని పైన చేశారు? గంజాయి పెరిగిపోయింది, డ్రగ్స్ పెరిగిపోయినాయి అని నిరసన తెలియజేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా అని చెప్పి దాడి చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. దానిపైన 2 రోజులు నేను నిరసన చేశాను, ఢిల్లీకి పోయి కూడా రిప్రజెంట్ చేశాను. నిన్నటి వరకు కేసు పెట్టే పరిస్థితి లేకుండా ఇప్పుడిప్పుడు కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాం. నెక్స్ట్